సంగారెడ్డి జిల్లా అన్నారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుబ్బా ఫార్మా కోల్డ్ స్టోరేజ్ లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అన్నారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుబ్బా ఫార్మా కోల్డ్ స్టోరేజ్ లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో స్థానికుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఎలా జరిగింది ఏంటి? స్వాతి, కాసేపటి క్రితమే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ శివారులో ఉన్నటువంటి గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఫార్మా కోల్డ్ స్టోరేజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ప్రమాదంలో మాత్రం భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఊటావుట్న అక్కడ ఉన్నటువంటి 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అదేవిధంగా దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ కూడా అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా ఆ ప్రమాద సమయంలో కార్మికులు కూడా చాలా మంది ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే కార్మికుల పరిస్థితి ఎలా ఉంది, అసలు లోపల కార్మికులు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారనేది మనకు మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ఆ మంటలను ఆర్పడానికి మాత్రం ఇటు ఫైర్ సిబ్బంది మాత్రం శతవిధాలా ప్రయత్నిస్తుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి వేరే ఫైర్ ఇంజన్లను కూడా వేరే మండలాల్లో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లను కూడా ఘటనా స్థలానికి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నటువంటి ఆ ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రమాద సమయంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండడం, భారీగా దట్టమైనటువంటి పొగ వ్యాపిస్తుండడంతో మాత్రం చుట్టుపక్కల వారు కూడా ఆ పరిశ్రమ ప్రమాదంతో మాత్రం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఫార్మా కంపెనీలో కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది ఒక రకమైన విషవాయువులు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.